అమ్మాయి శివభాగవతం అయితే 5 ఉండాలి. 5 ఉండాలి. దేనికమ్మా ఉడిపికా? లేదు 4 మోతకి ఒకళ్ళ ముందెదనాల పోతకి. ఏంట మాటలు మరి కాదా? 5 అంటే పార్వతీదేవి, గంగాదేవి, చావక, శివుడు, చెలికత్తి. 5 ఉండాలి. అది నువ్వు పార్వతీదేవి అనుకో. ఉండాలమ్మా. మరి అన్ని నువ్వే కదా, నేనెందుకే? నేను గంగాదేవిని అనుకో. నువ్వా? ఆ పార్వతి కూడా ఏయు. పార్వతీదేవి నువ్వు, గంగాదేవి నేను, సేవక నేనే, చెలికత్తి ఆవిడి. మరి మన మొగుడు పరమశివుడు. ఓకే శివపాతి స్టార్ట్ చేద్దాం. శ్రీ 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 చంద్రమౌళికల నరసింహునికి యేసునాథునికి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతున్నారు. అమ్మా నన్ను పిలిచిన కారణం నాకు చాలా భయంగా ఉంది తల్లి. నీకేందుకు భయము? నర్సరీపేట అంతా మంచి పేరు గారు. ఈ నర్సరీపేట అంటే మన పుట్టిన గ్రామం కదా. ఇది మన గ్రామం, వీళ్ళంతా మన వారు. అవును, నీకెందుకు భయం అని? అంతలోనికి పట్టప్పని ఉన్నాడు, నాకెందుకు భయము? అది అమ్మా అయినా సరే మంచి పేరు వెళ్ళాడు. అమ్మా అయినా సరే నా భయం వేస్తుంది. ఎందుకంటే నేటి 9 దినములు అవుతుందమ్మా, నా స్వామి వారు నన్ను విడిచి ఏ చోటుకు వెళ్ళారో తల్లి. అవునమ్మా, నేటికి 9 దినాలకు నువ్వు వెలగైపోతా నేనా చూసుకుంది నేనేట అయిపోలా అమ్మా. నీకేమైంది? నాకు పెళ్ళై 3 రోజులు అయింది. 3 రోజులు అయింది. మొగుడు ముఠాకి వెళ్ళిపోండి. 3 రోజులకు ముఠాకి వెళ్ళిపోయాడు. నువ్వే ఘనకార్యం చేసావు. అది మొగుడు ముఠాకి వెళ్ళిపోండా. మొగుడు లేక 3 పిల్లల తల్లినైనా. అమ్మా నీకు దండమే. ఏమే నీకు దండము. భర్త లేకన్నా పిల్లల్ని ఎవరు కనలేరు. భర్త లేకట పిల్లల్ని ఎలా కంటారు? అవునమ్మా, ఊర్లో కుర్రాలు కారువా, అడవిలో పొలాలు కారువా, వైన్ షాప్ దగ్గర మందు కారువా. అంటే నువ్వు ఈ రూట్ లో వెళ్ళావన్నమాట. ఈ రూట్ లో వచ్చాను. అమ్మా సరేలే, ఎవరితో వెళ్తే కంటే నాకెందుకు కానీ నీ పిల్లల్ని ఒకసారి చూపిస్తావా? మా పెద్దోడిని చూస్తావా? చూస్తానమ్మా. చాలా బుద్ధిమంతుడు పెద్దోడు. చూపించవా? ఇకదా మా పెద్దోడు. చెయ్యంది పోయావా? ఎంతవరకు నూతులు ఉన్నావరా? ఇవాళ 2400 గ్యారెంటీ. సరే సరే, పెద్ద కొడుకు అంటే చెయ్యంది పోయాడు అంటే ఏంటి అర్థం తెలుసా? నీకు పనికి పాటుకు తోడుగా ఉన్నాడు. గొప్ప చెయ్యంది పండుగ ఎందుకమ్మా? ఆ లోపల అయిపోతారు. మరి కోడలకు బాగాలేదు అమ్మా. అదమ్మా చిన్నాడు అయితే బుద్ధిమంది మంచి సెంటర్ చూసుకోండి. పల్లిపేట జంక్షన్ లో ఏదో చూసుకోపోతే అక్కడ చేస్తున్నాం కూడా అలవాటు. అదే మరి అలవాటు అవ్వాలి. మరి కూతురుకు ఒకసారి చూపించవా? కూతురు చూస్తావా? చూస్తావా? అమ్మా కాలేజీకి వెళ్ళావా? వెళ్ళానమ్మా. అబ్బా పీకు 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 పీకు.
పట్టప్పలు చేసిన పని అది. ఏం చేశాడు? లేకపోతే పీకు 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 అమ్మా చెయ్యి పీకే బ్యాగ్ మోసి మోసి మోసి. ఆ బుక్ ఎవరికి ఇచ్చేవేటి? ఏ బుక్? నీ బుక్ పట్టప్పనికి చైనా బాగా. అమ్మా నా బుక్ తీసుకొని మా బావగారు అక్కడక్కడ పెట్టిస్తాడే. ఏమి నా సామాన్కి నీ సామాన్ లేట్ అది వచ్చి నచ్చినవి. నా సామాన్లు అంటే అంత ఒరిజినల్ కాబట్టి నా నచ్చే. నీవన్నీ డూప్లికేట్. ఒరిజినల్ 10 మంది వస్తారులాయా దానికి సామాన్లు ఎది పడవడానికి. అమ్మా వాళ్ళు వస్తారు. అమ్మా తప్పు కదా అదే మాట. అమ్మా నాకు నీకు నాకు నీకు పెళ్లి చేయమ్మా. అవునమ్మా నీకు పెళ్లి చేయదు. మన ఇంట్లో ఏముందమ్మా? ఏమి ఆ మొగుడు అక్కడ 3 పిల్లలు కాసినాను. నాకు పెళ్ళి 3 రోజులు అయింది. మీ నాన్న మొటాకి వెళ్ళిపోడు. ఉన్నాడో చచ్చినాడో బతికినాడో ఏటేడు ఎవరికో తెలియదు. గోవిందా 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 గోసిప్పు. ఏమో చచ్చిపోరేట్రా అలయ్యా. అమ్మా ఓ పని చెయ్యి. నీకు పెళ్లి చేయలేదు మన ఇంట్లో లేదు. మీ ముగ్గురిని పోచేదినాకే అనకూడదు కానీ పగలనక రేయనక ఎవరి పిల్లలు తోలుతూ వెళ్ళిపోతాను. దానికి కూలికి నాలుగు అమ్మా ఒకవేళ ఫోన్ చేయకపోతే నేను ఫోన్ చేసేదా? దానికి కూలికి చలిస్తే మంచి దుప్పటి కప్పే. దుప్పటి ఆగదు చలి. అది అది అప్ప రూమ్ లో మంచి బంతుందట ఇల్లు. ఓయ్ బావా బంతుంది ఓయ్. అయ్యో చూసావా కాలు మీద కాలు వేసాడు. ఇది నా కాలే ఇది నా కాలే పని వెన్నెందుకని నీకు నచ్చిన కుర్రోడితో వెళ్ళిపో. నేను పెళ్లి చేయడం మన ఇంట్లో ఏమి లేదు. వెళ్ళిపో వెళ్ళిపో. అవునమ్మ నన్ను ముట్టబెట్టి నువ్వు ఏంటి నన్ను ముట్టబెట్టి నేను నుంచి సామాన్లు జారిపోతాను. నవ్వు నానా నాయనా అమ్మ స్నానం చేసుకుని వస్తుంది. అమ్మా నా దగ్గరికి వచ్చేటప్పుడు చక్కగా స్నానం చేసుకుని రావాలి. మహాశివరాత్రి 7 రాత్రులు ఏకరాత్రి మహాశివరాత్రి అన్నారు. అలాగే నాయనా కొద్ది నీళ్ళవ్వమ్మా. కాడేదైంది మరి నీకు కార్డు లేదా? నీ కార్డులో నీకెందుకు పెళ్ళి? అది కొద్ది పింపురెక్కిపోయింది. చదువుపడిచిందా? చేస్తాము 3 సంవత్సరాలు ఏట్లే పాపడికి తప్పురా ప్యాపిస్ట్ వేద్దాం. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా కొట్టండి.